హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈరోజైతే మనం గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తున్నాం. అది కూడా మా అమ్మమ్మ గారు దానికోసం మనం మా అమ్మమ్మ గారు గోంగూర అయితే మంచిగా తీయ ఒలుచుకొని పక్కన పెట్టుకొని నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేస్తూ ఉన్నారు. గోంగూర అనేది ఫస్ట్ నీట్గా కడిగేసేసి పక్కన పెట్టుకోవడం వల్ల దానిలో ఉన్న డస్ట్ అయితే పోతూ ఉంటుంది. అంటే అవి ఆకులు కదా, ఎక్కడెక్కడ నుంచో వస్తాయి. సో అందుకు మనం క్లీన్గా వాష్ చేసుకోవాలండి. చూసి ఆచితూచి కడగాలి గోంగూరని. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే పచ్చిమిర్చితో చేసే పచ్చడి అండి. ఎండుమిర్చితో కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఎండుమిర్చితో చేసేదైతే ఒక ఈజీగా 10-20 డేస్ అయితే స్టోర్ ఉంటుంది. ఇది వచ్చేసి అంత అయితే ఉండదు. నీట్గా వాళ్ళు గోంగూరని ఫస్టే వాష్ ఒలిచేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నారు. ఇప్పుడైతే దాన్ని మనం నీట్గా కడగాలి. ఒలిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కడగాలండి. ఎందుకంటే గోంగూరలో పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ మనమే తినేది కదా, జాగ్రత్తగా నీట్గా చేసుకోకపోతే తినలేము. ఇదైతే ఈ పచ్చడితో నేనైతే చాలా అన్నం తింటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టం కామెంట్ చేయండి. అది కూడా రోట్లో చేసిన పచ్చడి సూపర్ ఉంటుందండి టేస్ట్. మా అమ్మమ్మ గారు అయితే మిర్చి, టమాటాలు, గోంగూర అయితే మొత్తం కడిగి పక్కన పెడతా ఉన్నారు. ఇలా గోంగూర ఖచ్చితంగా కడగాలండి. దీనిలో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు కొంచెం ఆరబెట్టుకోవాలి. అప్పుడు కొంచెం పచ్చడి అనేది ఒక 4-5 రోజులు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మిర్చి, పచ్చిమిర్చి, టమాటా, గోంగూర ఇవైతే నీట్గా కడిగి పక్కన పెట్టుకుంటున్నాం కదా. ఇంక ఇట్లానే తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన నాలాంటి వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. సో వీడియో చూడగానే లైక్ అయితే ఇవ్వండి. నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ టమాటో అండ్ పచ్చిమిర్చి, గోంగూర మొత్తం కొంచెం వాటర్ అయితే వేసి ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడకబెట్టుకోవాలండి. మనకి గోంగూర అనేది ఈజీగా ఒక 5 మినిట్స్లోనే ఉడికిపోతుంది. దానికి ఏం ఎక్కువ టైం ఏం పట్టదండి. గోంగూర ఆకు కదా, త్వరగానే బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఈలోపు మనమైతే పచ్చళ్ళలోకి ఉల్లిపాయ కొంచెం కల్లుప్పు వేస్తే ఏంటంటే టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది. నార్మల్ సాల్ట్ కన్నా ఈ ఉప్పు చాలా మంచిది. వెల్లుల్లి ఇవైతే ఉంచుకోవాలి. మనం గోంగూర ఉడికేటప్పుడే కొంచెం అయితే ఇది నీళ్ళైతే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ టమాటా, పచ్చిమిర్చి ఏదైతే ఉన్నాయో అవి మనం కట్ చేయలేదు, డైరెక్ట్గానే వేసాము. ఎందుకంటే ఇవి మనకి నీళ్ళలో ఉడికిపోతాయి కదా, మెత్తగా అవుతాయి. ఇది మనం పచ్చడి దంచేటప్పుడే సరిపోతుంది. అంతా ఉడికిపోయాయి కదా, ఇంకా మనం దానికి సపరేట్ చేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి దంచుకోవాలండి. ఎందుకంటే మిర్చి అనేది కొంచెం తొక్కులుగా అట్లా ఉంటుంది కదా. గోంగూర ఇవన్నీ వేసిన తర్వాత అదైతే మెదగదు. సో అందుకే ఫస్ట్ పచ్చిమిర్చి అయితే నీట్గా దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కట్ చేసి టమాటాను ఏదైతే ఉందో అది మొత్తం ఏం కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేసాం కదా. చూడండి అదైతే మెత్తగా ఉడికిపోయింది. ఆ టమాటో వేసి మంచిగా ఇది కూడా దంచేసుకోవడమే. చాలా ఈజీగా దంచేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికిన టమాటా కదా, ఈజీగానే అయిపోతుంది. నాకైతే చిన్న పాప ఉందండి, తెలుసు కదా మీకు. ఏదన్నా సౌండ్స్ తను అరుస్తూ ఉంటుంది, అవైతే ఇగ్నోర్ చేసేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అంతే కదా, ఇంకా తప్పదు. ఇవి చూసారు కదా, పచ్చిమిర్చి టమాటా అయితే నీట్గా దంచేసుకోవాలి. ఇలా దంచే టైంలో ఇవి డైరెక్ట్గా మిర్చి టమాటాలో కొంచెం ఉప్పు వేస్తాం కదండి, అది అలా దంచుకునేటప్పుడే కొంచెం కావాలంటే అది టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయిపోతుంది. తర్వాత లాస్ట్లో మనం గోంగూర వేస్తాం కదా, అందుకే అది పచ్చిమిర్చి టమాటా గోంగూర పచ్చడి, రోటి పచ్చడి అండి. మనం నార్మల్ ఎంత మిక్సీ చేసుకున్న ఆ పచ్చడి టేస్ట్ వేరు. ఇలా రోట్లో దంచుకున్న పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. బట్ ఈ మారుతున్న రోజుల్లో ఎవరు ఎక్కువగా ఈ రోటి పచ్చడి అయితే ఎక్కువ వాడట్లేదు. మేమైతే హైదరాబాద్లో ఉంటాం, మాకు ఇక్కడ అవ్వదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే చక్కగా రోట్లో ఇలా దంచేసుకొని చేసుకోవచ్చు. ఇంకా మనం దంచి పెట్టుకున్నటువంటి రోటి పచ్చళ్ళు అయిపోయింది కదా. ఇంకా ఫైనల్గా ఆనియన్ కొంచెం వెల్లుల్లి వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఎక్కువ మెత్తగా అయితే దంచకూడదు, టేస్ట్ బాగుండదు. ఇవి కచ్చా పచ్చగా దంచుకొని ఏదైతే మనము గోంగూర అయితే ఆల్రెడీ దంచి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి తింటా ఉంటుంటే మనకి ఈ ఉల్లిపాయ అనేది తగులుతూ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ తింటూ ఉంటుంటే. ఇంకా ఫైనల్గా తాలింపు వేసేసుకోవడమే. దీనికోసం ఆయిల్ తీసుకొని, ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొంచెం ఆయిల్ అయితే. ఆయిల్ వేడైన తర్వాత మిర్చి అండ్ కొంచెం మెంతులు
జీలకర్ర అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనం గోంగూర ఏదైతే ఉందో దాన్ని దీనిలో వేసేసుకోవడమేనండి. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, బట్ మేమైతే ఎక్కువ వాడము. కచ్చాపచ్చగా దంచుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవైతే ఉన్నాయి కదా, ఇవి కూడా దీనిలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అయితే మగ్గిపోకూడదండి, కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలి. అందుకే మనం ఉల్లిపాయ, మిర్చి ఇవన్నీ వేసిన తర్వాత వేసాము. అదైతే కొంచెం ఫ్రై చేసుకోవడమే, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. లాస్ట్లో కొంచెం కరివేపాకు, అంతే. ఇది చేస్తూ ఉంటుంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్కే సగం అయితే ఆకలేస్తుంది. కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మన వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందండి, సో అందుకే వాయిస్ ఎక్కడైనా కొంచెం ఫాస్ట్ వస్తే ఏమనుకోకండి. ఇంకా చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా ఫ్రై అవుతూ ఉందో. ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ప్రాసెస్లో ఇవి చేస్తూ ఉంటుంటేనే తాలింపు అంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తాలింపుకే ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేస్తుంది ఖచ్చితంగా, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర అయితే ఇంక దీనిలో వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోంగూరను కూడా ఈజీగా 2 నుంచి 5 నిమిషాల పాటు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా అంతే, మన ఫైనల్గా మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడండి వీడియోస్ అన్నీ కూడా. లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. మనకైతే ఇప్పుడు 2K సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి, చాలా హ్యాపీ ఉన్నాను. ఇంకా లాస్ట్లో మనం సాల్ట్ అయితే ఆల్రెడీ వేసి దంచేసాం కదా, కొంచెం ఉప్పు చూసుకోవాలి. ఇంకా ఫైనల్గా సాల్ట్ ఇవన్నీ సరిపోతే ఇంకా మన పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఇంకా మన గోంగూర రోటి పచ్చడి అయితే అయిపోయింది. దీనిలో ఉన్న ఎండుమిర్చి అయితే తినేటప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో ఎండుమిర్చిని రైస్లో ఇట్లా పిండితే కొంచెం ఆయిల్ వస్తుంది కదా, అది చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, బాయ్ బాయ్.